హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మదర్స్ లో ఆల్వేస్ ఇన్ఫినిటీ. నేను ఈరోజు ఇండియన్ మిల్క్ పుడ్డింగ్ అంటే జున్ను తయారు చేస్తాను అనమాట. జున్ను అంటే చాలా ఇష్టం కదండి అందరికీ, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టపడతారనమాట. సో అది రేర్గా దొరుకుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్గా జున్ను గడ్డ అని ఏదేదో వస్తుంది, కానీ ఏదైనా స్వచ్ఛమైనదే సృష్టిపరంగా వచ్చింది, సృష్టిపరంగానే టేస్ట్గా ఉంటుంది. సో మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట జున్ను పాలు. సో హాఫ్ లీటర్ ఇచ్చారు. అవి రెండో రోజు పాలు అనమాట. మొదటి రోజు పాలు అయితే హాఫ్ లీటర్ విడి పాలు కలుపుకోవాలి. సో రెండో రోజు పాలు కాబట్టి నేను ఏం కలపడం లేదు. సో బెల్లాన్ని స్వీట్నెస్ని బట్టి బెల్లం కలుపుకోవాలి కాబట్టి నేను ఒక హాఫ్ కేజీ బెల్లం తరిగి పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను ఆ బెల్లాన్ని ఆ పాలల్లో వేస్తున్నాను. మనం స్వీట్నెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవచ్చు. సో అలాగా ఎంత కావాలో బెల్లం అంత వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ బెల్లం అంతా పాలల్లో కరిగేంత వరకు కలుపుకోవాలి. తర్వాత వడకట్టుకోవాలి, ఎందుకంటే బెల్లంలో కొంచెం గడ్డి ఇసుక అలాంటి తగిలిద్ది కాబట్టి. సో ఈలో బెల్లం వేసాను కదా, అది కరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం దానిలో కావలసిన యాలక్కాయలు మిరియాల పొడి తయారు చేసుకుందాం. అది ఒక 10 రూపాయల ప్యాకెట్ అనమాట, సరిపోతుంది. జున్నుకి ఫ్లేవర్ని ఇచ్చేది మిరియాల పొడి, యాలక్కాయలు వేసుకున్న పొడేనండి. వీటి వల్ల ఏంటంటే యూజ్ అరుగుదల అవుతుంది, వాతం చేయదు, ఎవుటు వేయదు అనమాట. సో తినాలనిపిస్తుంది, ఎవుటుగా ఎవరికి అనిపించదు. సో చక్కగా తింటారు, మంచి ఫ్లేవర్ ఏరోమా తింటున్నప్పుడు ఆ ఘాటునెస్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో మిరియాలు ఒక 4 యాలక్కాయలు మిక్సీకి సరిపోవు కాబట్టి నేను కొంచెం పంచదార వేసాను అనమాట. సో మిక్సీ పట్టాను, కొంచెం బరకగా కాదు పట్టుకోవచ్చు. పిల్లలు బరకగా అయితే తినరు కాబట్టి నేను కొంచెం స్మూత్గా పట్టాను. సో ఈలోపు బెల్లం ఎంత కరిగిందో చూసుకొని ఆ బెల్లం అంతా కరిగేలాగా చేత్తో నలుపుకుంటూ పాలల్లో అలాగ కలుపుకుంటూ ఉండాలి. శుభ్రంగా చేయి కడుక్కొని హైజీనిక్గా చేసుకోవాలి కదా మనం పిల్లల కోసం చేసేటప్పుడు. సో శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసుకొని స్వీట్నెస్ సరిపోయిందా లేదా అని చూసుకుంటూ అలాగ కలుపుకోవాలి. ఒకవేళ స్వీట్నెస్ సరిపోయి బెల్లం ఉంటే కనుక ఎక్స్ట్రా మనం పక్కకు తీసేయచ్చు అనమాట. సో ఈ పాలు కరిగే లోపల నాకు చిన్నప్పుడు విషయాలు ఒకటి గుర్తొచ్చాయండి. మా ఊర్లో అప్పుడు అందరికీ గేదెలు ఉండేవి, ఇంటింటికి ఖచ్చితంగా గేదె ఉండేది. ఇప్పుడంటే ఆ చాకరీ చేయలేక అందరు తీసేస్తున్నారు, కానీ సో మాకు కూడా ఉండేదన్నమాట. ఏ గేదె ఈనినా కానీ ఇంటి పక్కన చుట్టుపక్కన పిల్లలందరినీ పిలిచి జున్ను పెట్టేవాళ్ళు. మొదటి రోజు జున్నుని కాచి అంటే ఇలాగా పాలల్లో కలిపి, అప్పుడు ఇలా ఉండేది కాదు, డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసి కాసేవాళ్ళు అనమాట. మొదటి రోజు జున్ను అలా పొయ్యి మీద పెట్టగానే గడ్డలాగా వచ్చేది. ఆ గడ్డని పిల్లలందరికీ పిలిచి ఒక ఆకులో వేసి కొంచెం పంచదార చల్లి ఇచ్చేవాళ్ళు అనమాట. సో అలా ఇవ్వడం వల్ల చలవంట ఆ పశువుకి. సో చలవని చెప్పి పసిపిల్లలందరినీ చిన్నపిల్లలందరినీ పిలిచి ఆకులో పెట్టేవాళ్ళు. చాలా ఇష్టంగా తినేవాళ్ళం. అందరం సరదాగా కూర్చోబెట్టి ఆ తపాళ్ళలోంచి ముక్కలు తీసి వేస్తుంటే చాలా బాగుండేదండి. సో నాకు చిన్ననాటి విషయాలు గుర్తొచ్చాయి. సో ఇప్పుడు బెల్లం అంతా కరిగింది కాబట్టి వడకట్టుకుందాము. నాకు స్వీట్నెస్ కూడా సరిపోయింది. మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుంటాను మేము తక్కువేనండి స్వీట్ తినేది, మరి ఎక్కువగా ఏమిటేసేంతగా మేము తినమనమాట. సరిపోని తింటాము. సో వడకట్టాను, కొంచెం ఎక్స్ట్రా బెల్లం ఉంది, నేను అది పడేస్తాను అనమాట. సో మళ్ళీ ఇంకొకసారి స్వీట్ చెక్ చేసుకుంటాను. నాకు సరిపోయిందనమాట స్వీట్. ఈలోపు ఆ మిక్సీ పట్టుకున్నది కూడా దాంట్లో మొత్తం వేసేసి చక్కగా కలపబెట్టేసుకొని అంత కరిగేలాగా అదంతా కలిపేసుకుంటే కొంచెం పైకి ఉంటుంది, తర్వాత కిందకి కూడా కొంచెం వెళ్తుంది. సో చాలా బాగుంటుంది, వేస్తుంటే మంచి అరోమా స్మెల్ వస్తుంది. సో అలాగా మొత్తం కలవబెట్టేసుకొని, జున్ను అంటే మా పిల్లలకు చాలా ఇష్టం, అందరికీ ఇష్టమేనండి. పైగా అది చక్కగా స్వచ్ఛమైన అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొచ్చింది అనమాట. సో అలాగా కలిపి పెట్టుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు నేను డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేస్తాను అనమాట. సో కలిపి పెడితే ఆ విధంగా వచ్చింది. సో ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకొని, ఇడ్లీ ఎలా వండుకుంటామో అలా ఒక పాత్ర పెట్టుకొని సరిపడా ఒక అడుక్కి గిన్నె తేలకుండా ఉండేలాగా, గిన్నె నిలబడి ఉండేలాగా దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. నేను ఒక 2 గ్లాసులు వాటర్ వేసాను, చూసారా గిన్నె అలా నిలబడాలి, తేలకూడదు. నిలబడిన తర్వాత దాని మీద మూత పెట్టుకొని, తర్వాత దాని మీద కూడా ఇంకో మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టాలండి చక్కగా. నాకైతే ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఒక 25 మినిట్స్ పట్టింది.
సో ఒక 10 మినిట్స్ ఆఫ్టర్ నేను చెక్ చేస్తున్నాను, చాకుకు అంటుకుంటుంది. సో కాబట్టి ఉడకలేదు, మళ్ళీ ఉడకబెడతాను. మళ్ళీ ఇంకొకసారి నేను కొంచెం ఉబ్బెత్తుగా వచ్చింది చూసారా. సో ఆ విధంగా ఇప్పుడు ఉడికిందనమాట కరెక్ట్గా. ఇదంతా ప్రాసెస్ అవ్వడానికి నాకు 25 మినిట్స్ పట్టింది. సో అయిపోయిందనమాట. అలాగా ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు. సో అలాగే హాట్ వాటర్లోనే కొంచెం సేపు నేను ఎలాగో హాట్గానే ఉంది కాబట్టి వాటర్ అలా ఉంచేస్తే ఆ వేడికి ఇంకొంచెం ఏదన్నా ఉన్నా కానీ చక్కగా బాగా ఉడికిపోతుంది. సో చూసారా, జున్ను రెడీ అయిపోయింది. స్వచ్ఛమైన జున్ను అనమాట. సో చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. అది గడ్డలాగా చక్కగా వచ్చింది. నేనేం పాలు కలపలేదు. మొదటి రోజు అయితే కలపాలి డబుల్, అంటే హాఫ్ లీటర్ తెచ్చుకుంటే హాఫ్ లీటర్, పావు లీటర్ తెచ్చుకుంటే పావు లీటర్ కలపాలి. సెకండ్ డే కాబట్టి ఏం కలపలేదండి. చూసారా చక్కగా గడ్డలాగా బాగా వచ్చింది. ఇది కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే అసలు ఆ టేస్టే వేరు. అసలు చెప్పలేమన్నమాట, అంత బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. చక్కగా స్వీట్ సరిపోయింది, మిరియాల పొడి సమానంగా సరిపోయింది. చక్కగా తిన్నారనమాట. చూసారా, ఇప్పుడు స్పూన్ పెడితే చక్కగా అలా స్మూత్గా వెళ్ళిపోతుంది. అలాగ తీసుకొని తింటే చాలా బాగుందండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎక్కడైనా సరే డైరీ ఫామ్‌లో గానీ ఎక్కడైనా సరే అడిగితే ఇస్తారు. సో పిల్లలకి ఇలా స్వచ్ఛమైన జున్ను పెట్టండి. బాయ్ బాయ్.